వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా లేని వాళ్ళు పేరులో మొదటి అక్షరాన్ని బట్టి జాతకాన్ని చూసుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం. మీకు బుద్ధి ఉంది అని నేను అనుకుంటున్నా. ఎందువల్ల అనుకుంటున్నానంటే శాస్త్ర ప్రమాణంగా ఏదైతే ఒక విధానం అయితే ఉందో అది చెబుతున్నా. మీకు బుద్ధి లేదు, మేము అజ్ఞానులం అనుకుంటే దాని మీద మీరు ఎలాగంటే అలా మాట్లాడుకోండి. నామ నక్షత్రం గురించి అడిగారు. దీని గురించి మనం శాస్త్ర ప్రమాణానికి వెళ్ళాలంటే ఇవాళ చాలా మంది పేరు పెట్టే ముందు ఏమాత్రం కూడా మెదడు లేదు. చెప్పే వాళ్ళకి లేదు, చేసే వాళ్ళకి అంతకన్నా లేదు. ఏమి గురుగారు అంటే దీన్ని ఏమంటున్నారండి, నామకరణము అంటున్నారు. సభా సకల సత్పురుష మధ్యే నామ ప్రకటన సిద్ధ్యర్థం మాసనాంనా నక్షత్రనాంనా వ్యావహారిక నామ్నాచ సత్పుష్కరిష్యే అని మంచి సభ పెట్టి సత్పురుషులందరినీ కూడా పిలిచి వాళ్ళందరి మధ్యలో నామకరణ చెయ్యాలి. 3 పేర్లు ఉంటాయి: మాసనామం, నక్షత్రనామం, వ్యావహారిక నామం. సిగ్గులేని మనుషులందరూ కూడా చేసే పనులు ఏంటంటే నక్షత్రనామాన్ని బయటికి తీసుకొస్తున్నారమ్మా. తీసుకురాకూడదు. నక్షత్రనామచ నిర్దిశతి తద్రహస్యం భవతి. నేను చెప్పలా, వేల సంవత్సరాల నుంచి ఋషులు మునులు దీనికి చెప్పినటువంటి ఆ గ్రంథాలలో ఉంది. నక్షత్రనామాన్ని నిర్దేశించాలి, అది రహస్యంగా మాత్రమే ఉంచాలి, బయటికి తెలియకూడదు. మాసనాంన ఏ మాసంలో అయితే పెట్టాడో ఆ మాసానికి ఒక పేరు ఉంటుంది. మొట్టమొదటి లైన్లో ఆ పేరు రాయాలి. మధ్యలో నక్షత్రనామం, ఆ నక్షత్రనామానికి ఏదైతే ఉంటుందో ఆ పేరు అనేటువంటిది ఆ తల్లికి ఆ తండ్రికి, మహా అయితే ఆ వీళ్ళపై వీళ్ళ కన్న వాళ్ళకి తప్ప ఎవరికి ఆ నక్షత్రం బయటికి రాకూడదు. నక్షత్రం తెలియకూడదు, నక్షత్రనామం తెలియకూడదు. మనం ఏం చేస్తున్నాం, అశ్విని అనగానే అశ్విని భరణి, ఓకే దీని మీద నక్షత్రం వస్తుంది, చూచే చోళ అశ్విని. రెండో పదం కదండి, చా మీద పేరు పెట్టేసిండి అంటున్నాం. సిగ్గుండద్దండి, చా మీద పేరు పెట్టండి, రహస్యంగా ఉంచండి. అది దర్భేన సౌవర్ణం నిష్టర్క్యం గ్రంథం అని చక్కగా చెప్పబడింది. దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఆ నక్షత్రనామాన్ని గట్టిగా చేస్తున్నాము. ఎవరికైనా పేరు తెలియంగానే ఆ పేరు బట్టి నీ నక్షత్రం ఇదా అని చెప్పి మనం గెస్ట్ చేస్తున్నాం. చాలా దోషం అంటది. నీ నక్షత్రం ఏంటి అనేటువంటిది నీకు నిన్ను కన్నవాళ్ళకి తప్ప తెలియకూడదు ఎవరికి. బయట అడిగిన వాడికి నీ పేరు తెలియగా నీ నక్షత్రం వస్తే నీ జీవితం తెలియక ఇంకా తెరిచిన పుస్తకం అవుతుంది. అలా చెప్పకూడదమ్మా. అందుకనే దీన్ని అందరూ ఏమంటారు, భారసాల అంటారు. బాల సారే దీని పేరు, బాలులకు ఇచ్చేటువంటి సారే, బాల సారే. మనం ఏమంటాం, భారసాల అని మంచి గట్టిగా నీ జీవితకాలం కష్టపడరా అని చెప్పి అనేస్తున్నాం. అప్పుడే బాల సారే దీనికి పేరు. దీనికి మళ్ళీ నామకరణం అని ఉన్నప్పుడు ఆ నక్షత్రనామం అనేటువంటిది ఎవ్వరికీ తెలియకుండా అక్కడ రాసిన తర్వాత పిల్లవాడి చెవిలో చెప్పాలమ్మా. అంగాదంగాత్ సంభవసి హృదయాదధిజాయసే ఆత్మా వై పుత్రనామాసి సజీవ శరదశతం అశ్మాభవ పరుషుర్భవ హిరణ్యమస్తృతం భవ. నువ్వు చేసేటువంటి నామకరణ ప్రక్రియ ఎలా అయితే ఉందో దాన్ని అనుసరించి పిల్లవాడి జీవితం ఉంటుంది. పిల్లవాడు ఎక్కడి నుంచి వచ్చాడు, అంగాదంగాత్ సంభవసి, ఆ ఇద్దరి యొక్క హృదయం తాకినందుకు గాను పిల్లవాడు జన్మించాడు. అంగాతు సంభవసి, ఆ ఇద్దరి యొక్క శరీరాల నుంచి వచ్చిన వాడెవడు, పిల్లవాడు. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఆత్మా వై పుత్ర నామాసి, నా ఆత్మే కదా. నువ్వు ఆ రోజు ఆ నామకరణ చేసే విధానం ఏదైతే ఉన్నదో దాన్ని అనుసరించి పిల్లవాడి జీవితం ఉంటుందండి. అది ఎంతమందికి తెలుసు, ఎలా చేస్తున్నారు? నక్షత్రనామనగానే ఏం పెట్టారు, నక్షత్రనామం ఇంకా ఫలానా పెట్టేశాం, అయిపోయింది. మాకెలా తెలుస్తుంది మరి? నేను ముందే ఒక మాట అన్నాను, మాల చెప్పే వాళ్ళకు కూడా సిగ్గు లేదని చెప్పా. మరి మాకు తెలియదు కదా, మేము బ్లైండ్ గా ఫాలో అవుతుంటాం. చెప్తున్నాను, చెప్పే వాళ్ళకి లేదు, వినే వాళ్ళకి అంతకన్నా లేదు. ఇప్పుడు కూడా అమ్మ ఏదైనా ఒక విషయం, మీ పేరేమన్నారండి? కీర్తి. మా కీర్తి గారు, నా మీద మీకు నమ్మకం ఉంది కదమ్మా, మీరు అక్కడి నుంచి కిందకి దూకండి చాలా బాగుంటుందంటే దూకేస్తారా? దూకరు కదా. అంటే నేనేదో చెప్పేశాను నా గొప్పతనం కోసం. అంటే మీరు చాలా బాగుంది నక్షత్రనామం అన్నారు, అసలు ఆ నక్షత్రనామం అనేటువంటిది బయటికి చెప్పవచ్చా చెప్పకూడదా అనేటువంటిది ఏదైనా ప్రమాణాలు ఉన్నాయా అని కనుక్కోవాలి కదా. 3 పేర్లు దేనికోసం అది తెలియాలిగా ముందు, అదే అడగాలి కదండి. 3 పేర్లు దేనికోసం పెడుతున్నారు, మొదటి పేరు దేనికి పెడుతున్నారు, రెండో పేరు దేనికి పెడుతున్నారు, మూడో పేరు దేనికి పెడుతున్నారు అనేటువంటి విషయం తెలియాలి కదా. ఇంకా దేనికమ్మా, ఏమీ తెలియనప్పుడు ఉపయోగం ఏంది, ఎందుకు చేసుకోవడం, వాడి జీవితం దేనికి? ఇంకా
అనామకుడు అని పేరు పెట్టచ్చు అప్పుడు ఇంకా. అంటే ఏ స్థాయికి వెళ్ళినా ఇందాక ఒక మాట చెప్పా, సభాసకల సత్పురుష మధ్యే నామ ప్రకటన, అంటే తన యొక్క పేరుని ప్రకటించాలి. ఏ పేరు? వ్యవహారిక నామం. మాసనాంన నక్షత్రనామన అనేటువంటిది నీకు నీ కుటుంబానికి మాత్రమే. వ్యవహారిక నామం అనేటువంటిది ఇప్పుడు అర్థమయ్యేది చెప్పాలంటే ఆధార్ కార్డులో పెట్టే నామం అది వ్యవహారిక నామం. నీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో, ఓకే, ఏ అక్షరంతో అయినా దేన్నైనా పెట్టుకో వ్యవహారిక నామం. వ్యవహారిక నామం అనేటువంటిది అందరికీ కూడా వాడుకలో నీ పేరు తెలియాలి. నీ నక్షత్ర నామం నీ కుటుంబ సభ్యులు మీ నలుగురికి తప్ప ఇంకెవరికి తెలియద్దు. ఓకే, అది నేను చెప్పక్కర్లేదమ్మా. నామకరణ అనేటువంటి ఒక పంచదశ కర్మలలో ఒకటి. జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన అని చెప్పి ఇవన్నీ కూడా పంచదశ కర్మల్లో ఒకటి. రెండోది నామకరణ. మరి ఆ నామకరణ కర్మలోనే చెప్పబడి ఉన్నది. చాలా గొప్ప విశిష్టత మాత్రం చెప్పబడింది. ఎవరు చేస్తున్నారు? ఆ విధానాన్ని అనుసరిస్తే వాడికి జీవితం ఎందుకు దెబ్బతింటుంది? అందుకనే నక్షత్రనామం అనేటువంటిది ఎప్పుడూ కూడా బయటికి తెలియకూడదు. మీ పేరేంటండి? నా పేరు బలానా అంటే ఈ నక్షత్రం ఇది. నీ జీవితం తెరిచిన పుస్తకం అయిపోతుంది. ఎప్పుడు ఎవ్వరికి కూడా నీ నక్షత్రం ఏంటి అనేటువంటి విషయం నీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే తప్ప తెలియకూడదు. నీ పేరుకి నీ నక్షత్రానికి, నా పేరు వేరు, నా నక్షత్రం వేరు, నా వ్యవహారిక నామం వేరు, మాసనామం వేరు, నక్షత్ర నామం వేరు. మూడిట్లకి సంబంధాలు ఉండవు. నేను యజ్ఞయాగాదులు చేసేటప్పుడు మాస నక్షత్రం చెప్పుకుంటాను, దేవతారాధన చేసేటప్పుడు నక్షత్రనామం చెప్పుకుంటాను, వ్యావహారికంలో ఆధార్ కార్డులో అసలు నేమం పెట్టుకుంటాను నేను. ఎక్కడ ఏది ఎలా ఆచరించాలనేటువంటి ఒక నియమం ఉంటుంది. ఎందుకు పెట్టాలి మూడు పేర్లు? ఒకప్పుడు పెద్దవాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అవి నోట్ చేసుకునేవారు కాదు కదా. సో దాని ప్రకారం ఈ టైంలో పుట్టారు అని వాళ్ళకి చెప్తే, లేదా అప్రాక్సిమేట్ గా చెప్తే అక్షరం ఇచ్చేవారు. దాంతో గుర్తుండిపోతుంది అని ఒప్పుకుంటానమ్మా. ఎప్పటి నుంచి అయినప్పటికీ కూడా ఒక విధానం అనేటువంటి అనుసరించడం మానేశారు. ఏది వాస్తవం ఇవన్నీ ఎవరు రాసుకుంటారు? ఒకవేళ రాసుకున్నప్పటికీ కూడా దాని గురించి పూర్తిగా క్షుణ్ణంగా చెప్పి వినేంత సమయం కూడా ఎవరికి లేదు. పూర్వంలో కొంతమందికి తెలియనప్పుడు ఏం చెయ్యాలి అంటే నీ పిల్లల జాతకం. ఇందాక ఒక వీడియోలో మీకు ఒక మాట చెప్పాను నేను, లగ్న ప్రభావం గురించి చెబుతూ తనుస్థానం, పుత్రస్థానం, భాగ్యస్థానము అన్నా. ఇప్పుడు నేను ఉన్నా అనుకుందాం, నా నక్షత్రం ఏంటో నాకు తెలియదు. మా పెద్దవాళ్ళు ఫలానా సంవత్సరంలో పుట్టాడన్నారు తప్ప మినహాయిస్తే డేటు టైము లేదు. అప్పుడు నేనేం చేయాలి? నా గురించి తెలుసుకోవాలంటే ఒకటి నా పిల్లవాడి జాతకం ఇవ్వాలి నేను. నా పిల్లవారి జాతకం ఇస్తే నా పిల్లవారి జాతకంలో తనుస్థానం అంటే వాడేంటి, వాడి పరిస్థితి ఏంటి, భాగ్యం అంటే వాడి తండ్రి, నా పిల్లవారి తండ్రి అంటే నేనే కదా. భాగ్యస్థానం, ఆ భాగ్యస్థానం ఎలా ఉంది అంటే ఆ ఒక పిల్లవాడి యొక్క తండ్రి స్థానం ఎలా ఉంది అనే దృష్టిలో ఉంచుకుంటే దాన్ని బట్టి ఆ పిల్లవాడి తండ్రి జాతకం మొత్తం మనం చెప్పడానికి వీలుంటుంది. అంతేకాని ఎప్పుడూ కూడా నీ పేరుని తీసుకొని నీ నామం ఇదే అని చెప్పి తెలుసుకోని నీ నక్షత్ర విధానాన్ని తెలుసుకున్నావు అంటే నీ జీవితం వారి చేతిలోకి వెళ్ళిపోయినట్టు రిమోట్. రైట్. నాకు ఇంకో డౌట్ వచ్చింది గురుగారు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే నక్షత్ర నామం గోప్యంగా పెట్టాను, వ్యవహారిక నామమే చెప్పాను, కానీ మర్చిపోయాను నేను ఆ సంగతి. మర్చిపోయి గురుగారు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, నా పేరు పైన చూసి చెప్పండి అని చెప్పారు. అంటే తప్పే కదా, కరెక్ట్ కాదు కదా. అప్పుడు నా జాతకం మీకు తెలియదు కాబట్టి మీరు అడిగారు. నేనేం చేయాలి? కరెక్టేనమ్మా, నామ నక్షత్రం కాదమ్మా, నీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నాకు. ఓకే, వాళ్ళని చూసి నీ జీవితం గురించి నేను వివరించగలనమ్మా. మీలాగా క్లారిటీగా అందరూ చెప్తారా గురువు గారు? చెప్పాలి, లేదంటే ఎందుకమ్మా ఇక్కడ కూర్చోవడము? జ్యోతిష్యం అంటే ఏంటి? ఒక వ్యక్తికి వెలుతురును చూపించడం, నాకు నచ్చినంత వెలుతురు పెట్టుకోవడం కాదు కదా. అవతల వ్యక్తి దేని గురించి అయితే వచ్చారో దానికి సంబంధించిన పూర్తి వెలుతురు అనేటువంటిది అతనికి ఇచ్చి పంపించడం. తెలియదు, చెప్పాలి, చెప్పినా వినలేదు, నీ కర్మ అనుభవం చదిలే, నేను చెప్పనమ్మా, నువ్వు విన్నప్పుడు బయట ఎక్కడైనా చెప్పించుకోపోని చెప్పాలి. అది కదండి. అలా కాకుండా మీరేదో నామ నక్షత్రం చెప్పమనగానే చెప్పేస్తే ఎట్లా? రెండు, ఇంకొక విషయం ఎలా ఉంటుందంటే, ఒకవేళ చెప్పవలసిన పరిస్థితి వస్తే కొంతమందికి భగవంతుడు కొన్ని విద్యలు ఇస్తారమ్మా. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి పూర్తిగా బాగా శాస్త్ర ప్రమాణం తీసుకొని అనుష్ఠానం చేసుకోగలిగితే వాళ్ళ నుదుటి మీదకి ఒక 15-20 సెకండ్లు వాళ్ళ నుదురు, లలాట స్థానం, కళ్ళు చూస్తే వాళ్ళ జీవితం ఏంటనే విషయం తెలుస్తుంది. అప్పుడు కొన్ని విషయాలు చెప్పవచ్చు. చెప్పినప్పుడు ఆ అవతల విషయాలు ఎవరి గురించి అయితే మనం చెప్తామో వాళ్ళకి ఆ విషయాలు కనుక ఖచ్చితంగా మ్యాచ్ అయితే దాన్ని అనుసరించి ఆ మనిషి ఎంత హైట్ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తీసుకొని రేఖాంశంగా అతని నక్షత్రం ఫలానా అనే మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అంశాలు ఉంటాయి. కాబట్టి అతని గురించి ఒక 10 విషయాలు చెప్పినప్పుడు 10 విషయాల్లో అతనికి ఎన్ని
వచ్చినాయి అంటే అతను ముఖం చూస్తాం, నుదురు, లలాట స్థానం చూస్తాం, కళ్ళు చూస్తాం. చూసినప్పుడు కొన్ని విషయాలు చెప్పినప్పుడు అతనికి అందులో ఎన్ని అయితే మ్యాచ్ అయినాయో దాన్ని అనుసరించి ఒక ఏ నక్షత్రం యొక్క ప్రభావం ఇతని మీద ఉండవచ్చు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నక్షత్రం మీద అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, కాకపోతే మరికొన్ని ప్రశ్నలు వేస్తా అని చెప్పి తర్వాత మీ సంతానాల గురించి కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు క్లారిటీ వస్తుందమ్మా. అలా అంతేకాని మనం ముందే మాత్రం నా నక్షత్రం ఇది అని మాత్రం బయటకు చెప్పుకోవడం అనేటువంటిది కరెక్ట్ అయిన పద్ధతి కాదు జీవితాలకి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకున్నాం గురుగారు ఈరోజు. అయితే ఏ నక్షత్రం వాళ్ళు ఆర్ ఏ అక్షరం వాళ్ళు ఏ మంత్రం చెప్పిస్తే కొద్దో గొప్ప వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు? 27 నక్షత్రాలు, ప్రతి దానికి బీజం ఓంకారం. ఓం అనేటువంటి అక్షరంతో నీకు నచ్చిన నామాన్ని జపం చెయ్యి. నేను ఓం నమ శివాయ చెయ్యి అంట, నాకు ఓం నమ శివాయ నచ్చదండి, నేను ఓం నమో నారాయణాయ అని అనుకుంటాను అంటారు. నీ ఇష్టం. ఓం అనేటువంటిది ప్రాణబీజం. అకార ఉకార మకార ఇతి ఆ 3 కలిస్తేనే ఓం. ఇదండి అకార ఉకార మకార 3 కలిస్తేనే ఓంకారం. అనేటువంటి ఓంకార శబ్దం వచ్చినప్పుడు ఆ ఓంకారంలో 3 అక్షరాలు కలిస్తేనే ఓం అవుతుంది. అకార ఉకార మకారం ఈ 3 కలిస్తే ఓంకారం అవుతుంది. కాబట్టి ప్రతిదానికి ప్రాణబీజం. ఆ ఓం అనేటువంటి బీజాక్షరంతో నీకు ఏ దేవత అయితే ఇష్టమో ఆ దేవత నువ్వు ఆరాధించు. ఎందువలన 27 నక్షత్రాలు 33 కోట్ల మంది దేవతలకి అవేగా ఉంది. ఎవరికైనా ప్రాణబీజం ఏంటి? ఓంకారం. కాబట్టి ఆ ఓంకారంతో ఏదైనా ఆరాధించుకో. ఓంకారానికి సృష్టికి మూలం, ఆద్యంతానికి మూలం పరమేశ్వరుడు. ఆయన్ని ఆరాధించమని చెప్తా. నాకు అది కాదు, నేను ఇంకొకలా, నీ ఇష్టం. నీ ఇష్ట దేవత ఎవరున్నారు ఆ ఇష్ట దేవతకి ముందు ఓంకారాన్ని తగిలించుకో, ఆరాధించుకో. భావన ముఖ్యం. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.